వానపాములు ముందంతా పొలాల్లో ఉండేటివి, అవన్నీ చంపేసాం మనం. అవంతా ఏం చేసినామంటే ఈ రసాయనిక ఎరువులు, రసాయనిక గుళిక మందులంతా వేసి మందులంతా కొట్టి పురాతనంగా ఉన్న వానపాములంతా మనం చంపేసినాము. అవి వచ్చేసి ఫార్మర్లకు ఫ్రెండ్ అనేవాళ్ళు, వ్యవసాయదారులకు స్నేహితులు ఎవరంటే వానపాములు. అవన్నీ పూర్తిగా మనం చంపేసినాం. ఆ సిలీనియం అనేది ఈరోజు మనము ఆహార పదార్థాల్లో పూర్తిగా లోపించిపోయింది. ఆ ఆహార పదార్థాల్లో ఆ సిలీనియం ఉండడం వల్ల మన బాడీకి అది పోవడం వల్ల క్యాన్సర్ కణాలని తొక్కేస్తుంది. అది క్యాన్సర్ రానికుండా అది చేస్తుంది. ఏదన్నా కీటకాలను, పంటకు హాని చేసే కీటకాలను బాగా తినేస్తుంది అన్నమాట. మనం కెమికల్ వాడినప్పుడు ఆ కొంగలు అనేటివి రావన్నమాట. అది చాలా రైతుకు అనేది చాలా ఉపయోగం చేస్తుంది. మనకు కంటికి కంటికి కనపరాని క్రిములన్నీ, కీటకాలు దానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. దానివల్ల మనకు ఈ కీటకాలు తిన్నప్పుడు మనం ఈ కెమికల్స్ కానీ ఏదైనా వాడాల్సినంత అవసరం ఉండదు. ఇమేజ్ అంటే మా ఇంట్లో పిక్చర్ లెక్కన చూస్తున్నారు. ఇది వాస్తవం. ఇది నేను ఈ కెమికల్ ఫామ్ నుంచి నేచురల్ ఫార్మింగ్ మారిన తర్వాత ఫస్ట్లో ఏదో చేస్తున్నాను, మా వైఫ్ కొద్దిగా సంతోషపడ్డారు. నేను దీంట్లో పూర్తిగా దిగడం వల్ల ఏంటంటే వాళ్ళందరూ వీడేంద్ర అయినా పిచ్చోడు మార్త అయిపోతున్నాను వీడని అన్నాడు. నాటకం నాడదాం మళ్ళీ మనిద్రమో, నాటి చూద్దాం మళ్ళీ మనిద్రమో, ఏమి వదిన చింతామణి కలిసిపోదాం మళ్ళీ మనిద్రము, కలుపు తీద్దాం మళ్ళీ మనిద్రము, తీసి చూద్దాం మళ్ళీ మనిద్రము, ఏమి వదిన చింతామణి కలిసిపోదాం మళ్ళీ మనిద్రము, కోత కోద్దాం మళ్ళీ మనిద్రము, కోసి చూద్దాం మళ్ళీ మనిద్రము, ఏమి వదిన చింతామణి కలిసిపోదాం మళ్ళీ మనిద్రము. అంటే ఇవన్నీ ఐసీనియా ఫోటిడా అంటారు వీటిని. ఇడ్డిలెస్, ఈ 2 రకాలు ఇవి తాయివాన్ స్పీషీస్ అనమాట. ఇవి మన పొలాల్లో ఉండేటివన్నీ చనిపోయినాయి కాబట్టి అది మట్టి తింటుంది. మన పొలాల్లో ఉండేటివి 3 మీటర్లు అయినా కూడా భూమిని గోల చేస్తుంది, బొరియలు పెడుతుంది. 3 మీటర్లు అయిన భూమి పోతుంది. అక్కడి నుంచి సారవంతమైన మన్ను తీసుకొచ్చి పైన వదులుతుంది. అవన్నీ చంపేసినాం. ఉన్న కాస్త కోస్త వానపాములు కూడా పొలాల్లో ఉండేటివి ఈ కల్టివేషన్లో చేస్తారు చూడండి, రోటావేటర్స్ అంటారు వాటిని. ఆ రోటావేటర్స్ వచ్చి దున్నేదాని వల్ల ఆ ఉన్న కాస్త వానపాములు కూడా పూర్తిగా చచ్చిపోయినాయి. నిస్సారం అయిపోయింది పొలాలన్నీ. దాంట్లో ఉండే బ్యాక్టీరియా అంతా పోయింది. ఒకప్పుడు ఒక చిటికెడు మಣ್ಣు ఎత్తుకుంటే మన భూగ్రహంలో ఎన్ని జీవరాశులు ఉన్నాయి అన్ని జీవరాశులు ఈ బ్యాక్టీరియా మన చిటికలో మన్నులో ఉండేదంట. ఇప్పుడు పూర్తిగా నిస్సారం అయిపోయింది. ఎందువల్లంటే ఈ అట్మాస్ఫియర్ అంతా దెబ్బతినేసింది. గ్లోబల్ వార్మింగ్లో మొత్తం అంతా కలుషితం అయిపోయేసి అన్ని రకాలుగా చెడిపోయింది. కాబట్టి కృత్రిమంగా తయారు చేసి మళ్ళీ అందులో ముందు మన పెద్దవాళ్ళంతా ఈ ఎఫ్ఐఎం వాడుకునేవాళ్ళు, గ్రీన్ మెన్యూర్ వాడేవాళ్ళు, పంట పొలాలకి పశువులకు గత్తం వేసేవాళ్ళు, అన్ని రకాలుగా చేసేదాని వల్ల అప్పుడు మంచి పంటలు పండుతూ ఉన్నాయి. ఆ పంటలు మన జనాభాకి సరిపడ్డ ఆహారం సాలకుండా పోయింది. అందువల్ల మన విదేశాల నుంచి ఈ రసాయనిక ఎరువులు, హైబ్రిడ్ విత్తనాలు అవన్నీ చేసిన దానివల్ల భోజనానికైనా కొరత లేకుండా పండిస్తూ ఉన్నాం. కానీ క్వాలిటీ లేకుండా పోయింది. అంత విషయమే, మనం తినేదంతా ఇప్పుడు పూర్తిగా విషయమే. మరి 1960 సంవత్సరంలో గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చి రసాయనాలు, హైబ్రిడ్ విత్తనాలు వాడాలనేటువంటి ఉద్దేశంతో రైతులకి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఇచ్చినప్పుడు కూడా రైతులు వెంటనే దాన్ని అందిపుచ్చుకోవాలా. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు ఆహారం కొరతగా ఉండేది. అందుకని అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండేది అంటే, ఒక స్టీమర్ వస్తే కానీ ప్రజలకి కడుపు నిండేటువంటి పరిస్థితి కాదు ఇతర దేశం నుంచి. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి అధిగమించాలనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా
అనేక గట్టి ప్రయత్నాలు చేశారు అప్పట్లో. హైబ్రిడ్ విత్తనాలు, రసాయనిక ఎరువులు తోడు చేస్తే ఎక్కువ దిగుబడులు వచ్చినటువంటి సందర్భాలు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఉన్నాయి అప్పటికే. కాబట్టి దాన్ని నుంచి కొన్ని విధానాలు తీసుకొచ్చి భారతదేశంలో తీసుకురావచ్చి చెప్పినప్పుడు రైతులు ముందుకు రాకుండా ఉన్నా కూడా రాత్రిలోనే వేసి వాటిని దిగుబడులు చూపించి రైతులను మెప్పించి ఈ రసాయనిక ఎరువులు కొద్దిగా మోతాదులో వాడండి అనే ఉద్దేశంతో చెప్పినందువల్ల విధానాలు మెల్లమెల్లగా అలవాటు చేసుకున్నారు. మళ్ళా రసాయనిక ఎరువులు ఎక్కువ వాడుతూ పోయినామంటే ఇబ్బంది అవుతున్నటువంటి ఉద్దేశంతో బోధించడం వల్ల నేను ఆ యొక్క అంశాన్ని గట్టిగా తీసుకొని 1996వ సంవత్సరంలో వానపాములు ఎరువు తయారు చేయడం అనేటువంటి టెక్నాలజీని నాకు శాస్త్రవేత్తలు అందించారు. అంటే వారు చెప్పినప్పుడు ఈ యొక్క వానపాములు కూడా ఇతర దేశం నుంచి తీసుకొచ్చినటువంటి వానపాములు, భూమిలో ఉండేటువంటి వానపాములు కాదు, ఇతర దేశం నుంచి తీసుకొచ్చినటువంటి వానపాముల్ని శాస్త్రవేత్తలు వాటిని పెంపొందించి అవి ఆ వ్యవసాయం నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలని ఒక 20 రోజులు కుళ్ళించిన తర్వాత దాంట్లో వేసిన తర్వాత ఒక 20 రోజులు కుళ్ళిన పదార్థాల్లో ఒక స్క్వేర్ మీటర్కి 1000 వానపాములు మనం వదిలినామంటే దాని మీద నీడ ఉండి ఒక 45-50 రోజులకంతా ఆ వ్యర్థ పదార్థాలన్నీ తిని విసర్జించేస్తుంటుంది వానపాములు. కాబట్టి అటువంటి వానపాములు ఎరువుని తయారు చేసుకుంటూ రసాయనిక ఎరువులు వాడడం తగ్గించవచ్చు అనేది నాకు అప్పుడు శాస్త్రవేత్తలు సూచించినటువంటి అంశం. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వస్తే అనేక ప్రయత్నాలు చేశాం. అంటే రైతుల్లో గ్రామాలకు పోయినప్పుడు మీరు వానపాములు ఎరువును తయారు చేసుకుంటే గాన రసాయనిక ఎరువులు వాడడం తగ్గించవచ్చు, దీనివల్ల మీకు పెట్టుబడి తగ్గుతుంది, భూమి ఆరోగ్యంగా ఉంటుందనేటువంటి విధానాన్ని బోధించడానికి నాకు 3 సంవత్సరాలే పట్టింది అప్పట్లో. ఆ విధంగా ఒక 90 మంది రైతుల్ని తీసుకుపోయి కాలేజీలో అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో వాళ్ళకి శిక్షణకు ఇచ్చిన మొదట్లో వారి నుంచి ఒక 30 మందిని ఎన్నుకొని వారి ఇంటి దగ్గరనే వర్మీ కంపోస్ట్ యూనిట్లు పెట్టించడం జరిగింది చిత్తూరు జిల్లాలో. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ నేను, ఇది ఎలాంటి ఖర్చు కూడా లేదండి. వేస్ట్ ప్రోడక్ట్, ఎనీ అగ్రికల్చర్ వేస్ట్, మార్కెట్ వేస్ట్, కిచెన్ వేస్ట్ అంతా కలిసి కుప్పేసి ఒక 30% డంగ్ పేడ, ఆవు పేడ కానీ ఎనుము పేడ కానీ కలిపేసినామంటే అది వానపాములు అది మనం వేసిన మెటీరియల్ తిని విసర్జించేది వర్మీ కంపోస్ట్ అంటారు. మాకు వర్మీ కంపోస్ట్ చేస్తే మరి ఇలా ఉంటుందని నాకు కొంత అవగాహన ఉండింది. కానీ మోటివేట్ చేసేదానికి ఎవరు లేకుండా పోయిన దానివల్ల ఆయన బాగా కృషి చేసి మాకు ఏం చేశాడంటే తొలిత వానపాములు ఆయన తెచ్చిచ్చి ఒక సూపర్వైజర్ని పెట్టి ఎలా చేయాలనేది 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి తొలిత స్టార్ట్ చేయించి ఒక పంట తీసుకునేదాకా వాళ్ళు మాకు మోటివేట్ చేసి వచ్చినారు. తర్వాత మేము కొద్దిగా ఒక 3-6 అడుగులతో ఒక చిన్న తొట్టి వాళ్ళే కట్టించి పిట్టి కట్టించి అన్నీ ఏర్పాటు చేశారు. తర్వాత దాంట్లో ఫలితం చూసుకునేసి కొంత చేసుకుంటూ దాదాపు ఇప్పుడు 2000 చదరపు అడుగుల్లో నేను ఎక్స్టెన్షన్ చేసుకునేసి అందరికీ ఆదర్శంగా ఉన్నాను. కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ వస్తే 2007వ సంవత్సరంలో సుభాష్ పాలేకర్ గారని నాకు పరిచయం కావడం జరిగింది. అంటే ఆయన హైదరాబాద్లో ఒక కార్యక్రమాల్లో వచ్చినప్పుడు ఆయన సుభాష్ పాలేకర్ గారు వస్తున్నారు, ఒక దేశీ ఆవుతో 30 ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు అనేటువంటి విధానాన్ని నా చెవికి పడినప్పుడు దాన్ని నేను వినాలి, ఆ సుభాష్ పాలేకర్ గారితో నేను ప్రత్యక్షంగా మాట్లాడాలి అనేటువంటి ఆ ఆలోచనతో ఆ రోజు నేను హైదరాబాద్కు పోయినప్పుడు ఆయన్ని పరిచయం చేసుకోవడం జరిగింది. పరిచయం చేసుకున్న తర్వాత నేను చేసేటువంటి విధానాలన్నీ ఆయనకు చెప్పడం జరిగింది. ఈ విధంగా వర్మీ కంపోస్ట్ని ఒక 7-8 సంవత్సరాలుగా నిర్వహిస్తూ రైతులకి శిక్షణలు ఇస్తున్నాను. దీనివల్ల రైతులు కూడా కొంతమంది బాగా ఎంటర్‌ప్రెన్యూర్స్ అయినారు. వాళ్ళే తయారు చేసి ఇతర రైతులు కూడా అమ్మేదానికి తయారైనారు. ఈ విధంగా జరిపిస్తున్నాను సార్ అంటే అది తప్పు పద్ధతి. వానపాములు ఎరువు అనేది తయారు చేయడం అనేది మన భారతదేశం టెక్నాలజీ కాదు, అది ఇతర దేశపు టెక్నాలజీ. అది దాన్ని ఇంతకాలము మీరు ప్రోత్సహించినారంటే చాలా నాకు బాధాకరంగా ఉంది. కాబట్టి వేరే మార్గం ఉంది,
అంటే రైతులు ఒక దేశీ ఆవు పెట్టుకుంటే 30 ఎకరాలు 10 నుంచి 30 ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు. ఆవు పేడ నుంచి వచ్చేటువంటి పేడ పంచతము భూమికి అమృతం. అదేవిధంగా పాలు పెరుగు నెయ్యి మనం తాగితే మనకు అమృతం అనేటువంటి విధానాల్లో ఆయన చెప్పినప్పుడు నేను కొంచెం ఆలోచించాను. అరే మనం ఇన్ని రోజులు నేను చేసినటువంటి ఏమన్నా తప్పు కార్యక్రమం చేస్తున్నాననేటువంటి బాధ ఆలోచించి మళ్ళీ నాకు వెంటనే మళ్ళీ నెక్స్ట్ డే పోయిన తర్వాత ఆయన రిక్వెస్ట్ చేసుకున్నా. అవును సార్, నాకు నేను తెలుసో తెలియకుండానే ఈ కార్యక్రమంలో చేసుకుని వస్తూ ఉన్నాను. అంటే అప్పటి వరకు రసాయనిక ఎరువులు విచక్షణారహితంగా వాడుతున్నటువంటి వారిని తగ్గించి ఈ విధానం ఒకటి మార్గం చూపించగలిగినాను అనేది, అంతేగాని తప్పు మార్గంలో నేను పోలేదనేసి చెప్పినందువల్ల ఆయన నా యొక్క సర్వీసును గుర్తించి ఓకే ఇంతవరకు చేసినావు సరే, ఇంకా నేను చెప్పబోయేది నీవు ప్రాచుర్యం చేయగలుగుతావని అన్నప్పుడు తప్పకుండా సార్ రైతుకి ఎటువంటి మేలు జరుగుతుందో ఆ యొక్క కార్యక్రమాన్ని నేను ప్రాచుర్యం చేయడానికి సిద్ధపడతాననేసి చెప్పినందువల్ల ఆయన ఒక సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు 3 రోజులు కార్యక్రమాన్ని తిరుపతిలో కండక్ట్ చేయడానికి నాకు అవకాశం కల్పించారు. అప్పుడు సుభాష్ పాలేకర్ గారిని ఆహ్వానించి ఒక 600 మంది రైతులని రాష్ట్రమంతా, అంటే అప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ రాష్ట్రమంతా కలిసి ఒక 600 మందిని తిరుపతికి వెటర్నరీ కాలేజ్ ఆడిటోరియంకి తీసుకురావచ్చి ఆయన ప్రసంగాన్ని వినిపించినాం. అంటే ఒక గోవుతో 30 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు అనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజం పడింది ఆ రోజు. ఎక్కువ క్వాంటిటీ వస్తుందని సూటి ఎరువులు మాత్రమే తీసుకొని మిక్స్ చేసుకొని చల్లుకోవడం అదే చేస్తున్నాము. మా పొలంలో ఎప్పుడు కూడా మా ఫాదర్ గుళికలు కానీ అలాంటివి మరి అంత రసాయనాలు వేసింది లేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు కాదు, ఆయన అలాంటివంతా ఆలోచన లేక అలాంటివంతా ఎందుకులేని వేయలేదు. ఆ తర్వాత నా వారసత్వంగా ఇచ్చినటువంటి ఆ భూమిని నేను వ్యవసాయ మీదనే ఆధారపడున్నాను. అదే వ్యవసాయం మీద నేను ఆధారపడుతూ మా ఫాదర్ ఇచ్చినట్టు భూమిని ఈరోజు చూస్తున్నాం అంత కలుషితం అవుతున్నదని. మా ఫాదరు వీలైనంత వరకు కొంతవరకు కాపాడారు. మనం ఇంకొంచెం మళ్ళీ సస్టైన్ చేయాలని చెప్పి భూమిని మళ్ళీ హ్యూమస్ డెవలప్ అవ్వాలంటే ప్రకృతి వ్యవసాయమే శరణ్యమని అనుకొని హ్యూమస్ డెవలప్ అయ్యేటువంటి ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు నేను చేపడుతున్నాను. భూమిలో సేంద్రియ పదార్థాన్ని పెంపొందించడం, అది మల్చింగ్ కావచ్చు, లైవ్ మల్చింగ్ కావచ్చు. తద్వారా హ్యూమస్ తయారవుతున్నదంటే భూమి సారవంతం అవడం, భూమిలో సేంద్రియ పదార్థం బాగా ఎక్కువ రావడం. ఐఎఫ్ఎస్సి మోడల్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటే ఒకే రకమైన పంట మీద ఆధారపడకుండా, ఇప్పుడు కూరగాయలు చూడొచ్చు 10 రకాలు, 15 రకాలు, 20 రకాలు ఇంటికి చేసుకునేట్టు కాకుండా పొలంలో కూడా సెరికల్చరు, మామిడి, అరటి, కొన్ని పండ్ల తోటల్లో ఇంటర్ క్రాపింగు, సెరికల్చర్లో కొంత ప్రాక్టీస్ చేసుకోవడం, ఇంటికి కావాల్సిన ధాన్యాలు ప్రాక్టీస్ చేసుకోవడం, లేదా దాన్ని డిఫరెంట్గా చేయడం. తర్వాత వచ్చి ఒక వైవిధ్యత పంటలు వేసుకోవడం, ట్రెడిషనల్ వెరైటీస్ ప్యాడీ ఇంటికి కావాల్సినటువంటివి. ఆ తర్వాత నాకు ఇంటికే చేసుకుంటూ మిగతా అవసరానికి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ 0 చేసుకుంటున్నాను. తర్వాత ఒక నెల ఆదాయం వనరుల కోసం సెరికల్చర్ని తీసుకుంటున్నాను. ఒక వర్మీ కంపోస్టు, ఒక షెడ్ ఉంటుంది, దాని ద్వారా కూడా కొంత అమ్ముతుంటాం. ఒక ఎన్పిఎం షాప్ ఇంక్లూడింగ్ వర్మీ కంపోస్ట్తో ఎన్పిఎం షాప్లో నాన్ పేస్ట్ మేనేజ్మెంట్ కొన్ని కషాయాలు తయారు చేసుకుంటాం. మనం వాడుకుంటున్నాము, కొంత సెల్లింగ్ చేస్తున్నాం. సార్, ఈ ఊరిలో అయ్యప్ప అన్న ఒక అన్నాడు. ఆ అన్న వచ్చి నాకు కొంచెం ఫ్రెండ్ అనమాట. ఫస్ట్ అతను వచ్చి 2012లో స్టార్ట్ చేశాడు. ఏంటంటే నేచురల్ ఫార్మింగ్ కింద వర్డ్ కింద స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాడు. అప్పుడు నేను ఒక పిక్చర్, అంటే నేను అంత తిట్టాను ఒకప్పుడు, ఏంటబ్బా అన్న ఇప్పుడు చూసిన ఆకులతో స్ప్రే చేయడము, జీవామృత పేడతో పిసకడము అలా చేస్తున్నాను. నేను చాలాసార్లు అందరూ చెప్పాను, ఒక పిచ్చోడు ఏంది బయట మాట చేస్తున్నాడు అనేసి చెప్పాను. ఎప్పుడైతే కరోనా 2008, నేను కాలేజ్ లెక్చర్గా వర్క్ చేస్తాను. 2019లో కరోనా వచ్చింది. అప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే నేను నెట్లో సెర్చ్ చేశాను. అప్పుడు దీని గురించి అంతా వచ్చిందన్నమాట. మనం ఇట్లా మరి నేచురల్ ఫార్మింగ్ చేస్తే దాంట్లో ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది, నెక్స్ట్ ప్రోటీన్స్, విటమిన్స్ అనేది బాగా వస్తుంది ఒక చెట్టుగా అనేది అప్పుడు విన్నాను అనమాట. అప్పుడు నన్ను కాంటాక్ట్ అయ్యాడు. ఏరా అప్పుడు చెప్తే నేను వినలేదు, డిఫరెంట్ చేసుకోరా, ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా వస్తుంది అని చెప్పాను. తర్వాత అన్న చెప్పిన ప్రకారంగా నేను దీంట్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. ఎంటర్ అయిన తర్వాత
నాకు ఫస్ట్ ఉన్నది కెమికల్ ఫార్మింగ్ చేసేవాడిని. కెమికల్ ఫార్మింగ్ చేయడం చేసేటప్పుడంటే అర్థమ్స్ అనేది చాలా ఉండేటివి కాదు. సో ఎప్పుడైతే దీంట్లోకి ఎంటర్ అయ్యానో ఇలా న్యాచురల్గా స్ప్రే చేయడం కానీ జీవామృతం, గంజామృతం వీటి వేయడం అంటే కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది జీవామృతం. అది స్ప్రే చేయడం వల్ల ఏంటంటే తేమ మీద స్ప్రే చేస్తాం అనమాట. ఆ యొక్క బ్యాక్టీరియా కిందకి వెళ్ళి మొత్తం ఆ యొక్క దాని ఫుడ్ అంతా తీసుకున్న ఫంగస్ మొత్తం తినేసి చెట్టుకి అనేది బాగా బలాన్ని ఇస్తుంది. నేను ఎందుకంటే అది నేను న్యాచురల్గా చూశాను. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఆముదం ఉంది, మొక్కజొన్న వేసానండి. మొక్కజొన్నలో ఏంటంటే పురుగు వస్తుందన్నమాట. పురుగు వచ్చి ఆ కంకికి మొత్తం తినేస్తుంది. నేనేం చేశానంటే జస్ట్ ఊరికే ట్రై చేద్దాం అన్న చెప్పాడు, మనం ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేశాను అనమాట. చేస్తే వితిన్ 15 days కదండి ఆ పురుగు మొత్తం అట్లా చచ్చిపోయి చెట్టు అది ఇంకా బాగా డెవలప్ అయింది. సో దట్ అప్పుడే నేను ఇంకా దీంట్లో మారిపోయాను. ఇంకా ఆ కెమికల్ వాడడం వల్ల భూసారం తగ్గిపోతుంది, పంటలు సరిగా రావడం లేదు. భూమిలో సారం లేనప్పుడు పంటలు సరిగా రావడం లేదు, రోగాలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి మాకు ఈ మనుషులు ఆ కెమికల్ వాడినటి పంటలు తినడం వల్ల కడుపులో మంట అట్లా ఉంది. దానివల్ల మాకు అది చెడ్డ అనిపించింది. మేము సుభాష్ పాలేకర్ వల్ల మీటింగ్లకు అప్పుడప్పుడు పోయి అతని స్పీచ్ వింటాను కాబట్టి మాకు కొంచెం అతని మీద నమ్మకం ఏర్పడి అందులో మాకు ముందే ఈ కెమికల్స్ వాడిన వల్ల మాకు ఈ కడుపులో మంట ఉండడము, దానివల్ల మాకు విరక్తి పుట్టి మేము ప్రకృతి వ్యవసాయం పైన ఆసక్తి చూపుతున్నాము. దీనివల్ల మాకు ఇప్పుడు ఆరోగ్యాలు బాగున్నాయి. 10 మంది రైతులకు ఇంకా వినియోగదారులకు సప్లై చేస్తున్నాము. వాళ్ళు చాలా సంతోషపడింది కాబట్టి ఆ ఆనందమే మాకు ఇంకా ముందుకు పోయేదానికి చాలా మాకు ఇంట్రెస్ట్గా ఉంది. పాలేకర్ గారు చెప్తున్నారు ఒక స్పూన్ మట్టిలో 700 కోట్ల బ్యాక్టీరియా ఉంటుందని. అంటే ఒక స్పూన్ మట్టిలో 700 కోట్ల బ్యాక్టీరియా ఉంటుందంటే భూమికి జీవం ఉన్నట్టు. ఆ జీవం ఉన్నట్టు వాటిలో మనం రసాయనాలు వేయడం వల్ల మరి విపరీతంగా ఈరోజు మరి ఎక్కువ వేసేస్తున్నారు. అవసరానికి మించి వేసుకుంటూ, అవగాహన లేక వేసుకుంటూ, పెంచుకుంటూ రసాయనాన్ని పెంచుతున్నాం. కానీ పెంచాల్సిన రసాయనాన్ని కాదు, సేంద్రియ పదార్థాన్ని పెంచాలి మనం. అది మర్చిపోయి మనము ఈరోజు ఎక్కువగా రసాయనాలు వేయడం వల్ల పూర్తిగా భూమిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గాన్స్ మొత్తం దెబ్బతినడం వల్ల కొన్ని ఎలిమెంట్స్ వెళ్ళిపోతున్నాయి, ఉండలేకుండా పోతున్నాయి. ఉదాహరణకు ఒక సిలీనియం అనుకుందాము. ఆ సిలీనియం అనేది ఈరోజు మనము ఆహార పదార్థాల్లో పూర్తిగా లోపించిపోయింది. ఆ ఆహార పదార్థాల్లో ఆ సిలీనియం ఉండడం వల్ల మన బాడీకి అది పోవడం వల్ల క్యాన్సర్ కణాలని తొక్కేస్తుంది. అది క్యాన్సర్ రానికుండా అది చేస్తుంది. కానీ ఆ విధంగా చాలా ఎలిమెంట్స్ పోయినాయి, చాలా ఉన్నాయి ఆహారంలో, చాలా ఎలిమెంట్స్ వెళ్ళిపోయినాయి. ఆ సిలీనియం వెళ్ళిపోవడం వల్ల ఈరోజు క్యాన్సర్స్ రావడం ఇవన్నీ కూడా గమనిస్తున్నాం. ఎందుకు రావడం అంటే ఇలాంటి మైక్రో ఆర్గాన్స్ కొన్ని మన ఆహారంలో లేని దానివల్ల. అదే సిలీనియం ప్రయోగశాలలో చేసి సిలీనియం ఎక్కించుకుంటే ఈజ్ ద సైనైడ్. కరోనాలో ఒక ఆలోచన వచ్చింది. అంటే మనం ఇంకా ఏదో లోటు ఉంది నేను సర్వీస్లో. అంటే రైతు పండిస్తున్నాడు, వినియోగదారులకు నేరుగా చేరడం లేదు. కాబట్టి దీనికి ఏదో ఒక మార్గం చూడాలా అనేటువంటి అంశంతో ఒక రైతు వినియోగదారుల భాగస్వామ్య పథకము అనే దాన్ని ఒక ఇనిషియేట్ చేసినాను. రైతు నుంచి పండేటువంటి పంటలు మధ్యలో దళారులు లేకుండా నేరుగా వినియోగదారులు పోవడానికి రైతు వినియోగదారుల భాగస్వామ్య పథకం అని ఏర్పాటు చేసి వినియోగదారులకి ఏమి కావాలని అదే రైతు పండించాలా. అంటే ఇద్దరిని కూర్చొని పెట్టిన ఎదురెదురుగా, నాకు ఇది కావాలి, ఈ కూరగాయలు కావాలి, వారానికి ఇన్ని కూరగాయలు కావాలి, మేము ఇంత మీకు కావాలంటే అడ్వాన్స్గా కూడా డబ్బులు ఇస్తాం, అటువంటి ఆరోగ్యమైనటువంటి ఉత్పత్తులు మాకు కావాలి అని అన్నప్పుడు మంచి వేదిక ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో తిరుపతి పట్టణంలో. కాబట్టి ఆ విధంగా మేము చేస్తున్నందువల్ల ఒక రైతు నుంచి 20 మంది కన్జ్యూమర్స్కి పొలం నుంచే నేరుగా బ్యాగుల్లో వేసి ఆటోకి ఇంటింటికి పంపించడం కూడా జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని పెద్ద ఎత్తున వెంటనే అందిపుచ్చుకున్నారు రైతులు కానీ వినియోగదారులు కానీ. దీన్ని నిలబెట్టాలి మనము అనేటువంటి అంశంతో నాకు చాలా గట్టి పట్టుదల వచ్చి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా సరిదిద్దుతున్నాం ఇప్పుడు. అంటే ఒక రైతే అన్ని 15-20 రకాలు చేయాలి. చేస్తున్నప్పుడు మిశ్రమ పంటలు చేయాలి. అంటే కావలసినటువంటి ఎరువులు తయారు చేసుకోవడము, శిలీంధ్రాలు తయారు చేసుకోవడము, జీవ క్రిమికీటక నాశనలు తయారు చేసుకోవడము, ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలోనే ఒక 30 సెంట్లో కూరగాయలు 15 రకాలు వేసి వినియోగదారులకి పండినటువంటి పంటలు బ్యాగుల్లో ఇంటికి పంపించడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్లో అది మొట్టమొదటి కార్యక్రమం అది. కాబట్టి ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా విస్తరించి అక్కడక్కడ కూడా ఇది మంచి కార్యక్రమం సార్, దీనికన్నా మించింది లేదు. ఎందుకంటే మధ్యలో దళారులు ఉండరు, పండిస్తారు రైతులకి వినియోగదారులకి మంచి సంబంధాలు ఏర్పడుతున్నాయి అనేటువంటి భావంతో మాకు మంచి ఆలోచన కూడా మొదలైంది అప్పట్లో.
ఒక 6 నెలల ముందు తిరుపతి భూలక్ష్మి నేచురల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ అనేది కూడా రిజిస్టర్ చేసి నబార్డు ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఒక 350 మందిని సభ్యులుగా చేర్చి దీంట్లో వారి ద్వారా ఈ యొక్క ఉత్పత్తులని వినియోగదారులకు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో తిరుపతిలోనే ఒక 4 నెలల ముందు ఈ యొక్క ప్రకృతి ఉత్పత్తుల బజార్. కాబట్టి ఈ విధంగా రైతులు వినియోగదారులకి మంచి సంబంధాలు ఏర్పడుతున్నాయి. వినియోగదారులు బాగా ముందుకు వస్తున్నారు. మాకు ఏ రైతు పండిస్తున్నారు చెప్పండి, మేము పొలానికి కాడికి కూడా వెళ్ళిపోయి మేము తీసుకుంటాము అనేటువంటి ఉద్దేశం వాళ్ళలో ఉంది. కాబట్టి దీన్ని అనుసంధానం చేయడానికి అనేక ప్రయత్నాలు నా అనుభవంలో చేస్తూ వస్తున్నాను. కడానికి ఇదే నిలబడబోతుంది. భవిష్యత్తులో రైతు పండించాలి, వినియోగదారులు తినాలి. సారాయా దీన్ని కాసేది కాయంపేటలో, బెల్లం వేసేది బెంగళూరులో, సరుకులేసేది చెన్నంపల్లిలో, దీన్ని తాగేది యాపకుప్పంలో. ఈ సారాయా నటు సారాయా దీన్ని తాగితే ఎంత నెసాయా, ఒక గలాసు 1 రూపాయ. సో ఏంటంటే నా యొక్క ఫీలింగ్ ఏంటంటే నేను బాగా తినాలి, నా ఇంట్లో వాళ్ళు బాగుండాలి, నా చుట్టూ ఉండే మెంబర్స్ బాగుండాలి, తినడం. సో దట్ నేను ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటూ కూరగాయలు వేసాను. మా ఇంటికి సరిపోయే కూరగాయలు నేను తీసుకుంటాను, ప్లస్ ఇది నమ్ముకుంటున్నాను. 10 మంది మాకు మెచ్చుకుంటున్నారు, కూరగాయలు బాగున్నాయని అంటున్నారు. ఆ ఆనందమే మాకు చాలు సార్. మాకు పోయేటప్పుడు మేమే డబ్బులు ఏమి ఎతకపోం కదా. 10 మంది శాతం మంచి అనిపించుకుంటే మాకు చాలు. ఆ ఆనందమే మాకు. కెమికల్ ఫార్మింగ్ చేసి 80 cents 28 bags దాకా వస్తుంది. బట్ ఎప్పుడైతే న్యాచురల్ ఫార్మింగ్ మారానో నాకు 16 bags వచ్చాయి. సంతోషమే, ఎందుకంటే నా ఆరోగ్యం నేను చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టేదానికన్నా ఇది బెస్ట్ కదండి. సో దీనికి ఇది ట్రై చేస్తున్నాను. కొంత దీని ద్వారా నాకు అంటే మా రిలేటివ్స్ ఆరోగ్యపరంగా బాగా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ మేము కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకనేసి నేను విచారిస్తే కనుక్కుంటే మనకి కెమికల్ బేస్ ఎక్కువ ఉంది, కెమికల్ వాడకం ఎక్కువ ఉంది, దానివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి నేను తెలుసుకుని దీనికి పరిష్కార మార్గం ఏదైనా ఉందని ఆలోచిస్తే రైతుల్ని నేను కలవడం స్టార్ట్ చేశాను. ఎవరు ఈ విధంగా ఆర్గానిక్ పండిస్తున్నారు అది కనుక్కున్నాను. ఇది వాడిన తర్వాత యాక్టివ్నెస్ కానివ్వండి, మా బాడీలో చేంజెస్ కానివ్వండి, హెల్త్ పరంగా అంతా ఓకేగా ఉంది. కెమికల్స్ లేకుండా చేశారు. సో టేస్ట్ వైజ్ కూడా చాలా బాగున్నాయి ఇవి కంపేర్ టు నార్మల్ మన మార్కెట్లో దొరికే కూరగాయల కంటే. రేటు కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. చాలా హెల్తీ అండ్ ఆకుకూరలు, కూరగాయలు, టమాటాలు అన్నీ దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర. సో వీఆర్ వెరీ హ్యాపీ. మేమైతే ఇక్కడ దగ్గరలో ఉంటాం. ఇవి వచ్చినప్పటి నుంచి మార్కెట్లో తీసుకోవడం మానేసి ఇక్కడ తీసుకుంటాం. దీంతోనే అది 6.5 నుంచి 7 దాకా వస్తాయి సక్సెస్. అందువల్ల నాకు ఇంట్రెస్ట్. దాంట్లో కొన్ని నేర్చుకుంటూ ఉంటాము. అందులో కొంచెం ఆధునిక భావాలతో ప్రోగ్రెసివ్గా పోవాలనేసి అంత అగ్రికల్చర్లో టచ్ ఉంటుంది కాబట్టి అట్లా చేసి ఏదో పట్టుకుని పోతూ ఉన్నాను. అది నాకు జీవనోపాధిగా కూడా ఉపయోగపడుతూ ఉంది. నా పొలానికి వాడుకొని మిగిలింది అమ్ముకుంటా టన్ను 16,000 రూపాయలు లెక్కన పోతుంది. టన్ను 16,000 రూపాయలు అంటే నేను చేసేది ఎట్లుంటుందంటే వెయిట్లెస్ ఇసుక. మేము మా పేడల నుంచి ఆ బయోగ్యాస్లో ఉంటుంది కాబట్టి ఇసుక అంతా ఒక చోట ఫిల్టర్ అయిపోతుంది. ఓన్లీ ప్యూర్ స్లర్రీ వస్తుంది. దాంట్లో ఎటువంటి శానిటరీ ఏమి ఉండదు, ప్యూర్గా ఉంటుంది కాబట్టి ప్యూర్ వర్మి కంపోస్ట్ అనమాట. నా దగ్గర నుంచి తీసుకొని పోయేసి కొంతమంది నర్సరీలలో 45 నుంచి 50 రూపాయల లెక్కన కిలో అమ్ముకుంటా ఉన్నారు. 1 కిలో నేను 16 రూపాయలకి ఇస్తే వాళ్ళు 45 నుంచి 50 రూపాయలు కేజీ ప్యాకెట్లు చేసి అమ్ముకుంటూ ఉన్నారు. అంత క్వాలిటీ ఉంటుంది అనమాట. ఇసుక లేకుండా ఉంటుంది కాబట్టి మనం ఎంత తయారు చేస్తామో
అంత జాగ్రత్తగా వాడుకునే పద్ధతిలో కూడా ఉండదు. ఊరికే ఫ్యాన్సీగా వేసేసినామంటే సన్ రైజ్ పడితే దేనికి పనికిరాదు. మట్టిలో కలిసిపోయేట్టుగా మనం తయారు చేసిన ఇవి ఎంత కష్టపడతామో అంత జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే దాంట్లో ఫలితం కనిపిస్తుంది. అది అన్నమాట. మనం రసాయనిక ఎరువులు వేసినామంటే ఒక 2 రోజులు పచ్చదనం వస్తుంది, 3వ రోజు స్ప్రే వేసుకొని పోవాలి. మందు కొట్టేదానికి ఖచ్చితంగా వస్తుంది. రాసాయనిక యూరియా వేసినామనుకో 4వ రోజు గట్టిగా పచ్చదనం వస్తుంది, 5వ రోజుకు పురుగు వస్తుంది, టాకర్లు పెడతా ఉంటుంది. ఇది ఉండదు ఇప్పుడు దీంట్లో సేంద్రీయ వ్యవసాయంలో కానీ న్యాచురల్ ఫార్మింగ్లో కానీ. అందువల్ల నేను ఇది పెట్టుకొని ఉన్నాను. నన్ను అన్ని రకాలుగా కొంతమంది తిట్టుముడు తిడతా ఉంటారు, పిచ్చోడు రేపు పిచ్చితోనే చేస్తాడని కూడా అనుకుంటారు. కానీ నేను వదలలేదు. దాదాపు 25 సంవత్సరాలుగా కంటిన్యూగా పెట్టుకొని చేసుకుంటా ఉన్నాను. ఆయన కూడా గంగాధరం గారు కూడా ఎంతో కృషి చేసి ఎంతో మంది పెట్టినారు, చాలా మంది తీసేసినారు. నేను ఇట్లా కంటిన్యూగా చేసుకుంటా ఉన్నాను. అరటి స్తంభాలాంటి కాళ్ళోరా తమ్ముడా వరి లక్ష్మణ, సెదులమ్మ కప్పగిస్తివిరా, చెరుకు పిచ్చి లాంటి చేతులురా తమ్ముడా వరి లక్ష్మణ, సెదులమ్మ కప్పగిస్తివిరా, పచ్చి భీము లాంటి పొళ్ళురా తమ్ముడా వరి లక్ష్మణ, సెదులమ్మ కప్పగిస్తివిరా, నాగుబాము లాంటి నడుమురా తమ్ముడా వరి లక్ష్మణ, సెదులమ్మ కప్పగిస్తివిరా, మల్లి పువ్వు లాంటి మనసురా తమ్ముడా వరి లక్ష్మణ, సెదులమ్మ కప్పగిస్తివిరా, పెసలగాయి లాంటి పెదవులురా తమ్ముడా వరి లక్ష్మణ, సెదులమ్మ కప్పగిస్తివిరా.